ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6, 7 వచనాలు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు కూడా దీవించబడతావట. మొట్టమొదటగా ఆధ్యాత్మికంగా ఈ మాట తీసుకుంటే, దేవుని మందిరంలోకి నీవు వచ్చినప్పుడు ఏమవుతావు? దీవించబడతావు. ప్రార్థన చేసి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతావు? దీవించబడతావు. దేవుని కృప, ఆ కాపుదల నీకు నీ సమస్తానికి కంచిగా ఉంటుంది. ఆమేన్. అయితే కొంతమంది అనుకుంటారట, దేవుని మందిరానికి తర్వాత వెళ్దాంలే, దేవుని మందిరానికి మరొక ఆదివారం వెళ్దాంలే అని దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. జాగ్రత్త. దేవుని కంటే నువ్వు దేనికి లోకములో విలువిచ్చినా అది నిన్ను పాడు చేస్తుంది. అది ఏదైనా సరే, మొదట దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు అన్ని విషయాల్లో మొదటగానే ఉంటారు. ఈరోజు నీకుందా, నా జీవితంలో నేను అన్ని విషయాల్లో నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, అన్ని విధాలుగా నేను దీవించబడాలనుకుంటున్నావా? నీ ఆత్మను ప్రభువునందు ఆనందింపచేయి. అందుకనే దేవుడు అంటాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావని. మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వి, మొదట దేవుణ్ణి ప్రేమించు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుని కాపుదల, ఆయన చిత్తానుసారంగా నీకు మేలు కలిగేటట్లు కాపుదల ఉంటుంది. ఆమేన్. అదే దేవుడు చెప్తూ ఉన్నారు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. చూడండి, నీ మీద పడే నీ శత్రువులు దేవుడు హతమయ్యేటట్లు చేస్తారట. వాళ్ళు ఒక మార్గంలో నీ మీదకి వస్తే 7 మార్గాల్లో బయటికి పారిపోతారట. హల్లెలూయా. అంటే నీ శత్రువు నిన్ను చూచి భయపడే విధంగా దేవుడు నీకు సపోర్ట్గా ఉండబోతున్నాడు ఈ రోజు నుంచి. ఆమేన్. నువ్వు భయపడొద్దు. నేను వాళ్ళతో మాట్లాడలేనండి, నేను చాలా చిన్న వ్యక్తినండి, నాకేమీ లేదండి, ఎప్పుడు అలా అనుకోకు. నీ పక్షాన్ని ఎవరున్నారు? దేవుడున్నారు. దావీదు బాలుడైనప్పటికీ సింహాన్ని జయించగలిగాడా? ఎలుగుబంటిని జయించగలిగాడా? గొలియాతును చూసి సైన్యములో యుద్ధములో ఆరితేరిన వారు పారిపోతుంటే దేవుణ్ణి బట్టి దావీదు ఎదరికెళ్ళి ఏం చేశాడు? ఒక్క రాయితో జయించలేదా? అది దేవుని మీద ఉన్న విశ్వాసం, నమ్మకం. అది ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు చిన్న వ్యక్తివి అని అనుకోవద్దు. ఎదుట ఉన్నవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ రూపంలో శోధన, అది ఎంత పెద్ద అప్పైనా, ఎలాంటి రోగమైనా, ఏదైనా కూడా నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు, ఇది నన్ను బట్టి కాదు, నా దేవుడిని బట్టి నాకు విజయం కలుగుద్దని నువ్వు నమ్మకంతో ఉంటే, నువ్వు ప్రార్థనలో ఉండి ఆయనతో సహవాసంలో ఉంటే ఏమవుతావు? నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ మీదకు వచ్చిన నీ శత్రువు అది ఏ రూపంలో వచ్చినా సరే దేవుడు ఏం చేస్తారట? 7 మార్గాల్లో వాడు పారిపోయే విధంగా, ఆ శోధన పోయే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు ఈ దినం. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఈ వాగ్దానం విన్నావో అమ్మా, మోకరించి ప్రార్థన చేయి. దేవా, ఈ వాగ్దానం ఈరోజు నా జీవితంలో నెరవేర్చండి తండ్రి అని మోకరించి ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన కృప మీ మీద విస్తారంగా కుమ్మరిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.